హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ అండి. అమ్మవారి ఇంట్లోనైతే పండగ అయితే చేసుకుంటారు. అమ్మవారికి భోగి పండుగ లేదు కానీ సంక్రాంతి కనుమ రోజు మాత్రం చాలా బాగా పండుగ చేసుకుంటారు. ఈ ఇల్లు వచ్చేసి మా పెద్దమ్మ గారిదండి. మా పెద్దమ్మ గారి ఇల్లు. ఇందులోనే అమ్మవారిని అయితే పూజిస్తారు. ఇక్కడి నుంచి అమ్మవారిని అయితే తీసుకొని వెళ్ళి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. సంక్రాంతి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మవారి పండుగ అయితే చేసుకుంటారంటే అంటే ఒక్కరే కాదు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడే ఉంటారు. అలాగే ఆ పండగ రోజు మార్నింగ్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మంచి హడావిడిగా ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి భోజనాలు అంతా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే. అలాగే మేము వచ్చిన వాళ్ళకి కూడా అక్కడే భోజనం వచ్చేసి మా పెద్దమ్మ గారి మీద అయితే అమ్మవారు అయితే పడిందండి. అమ్మవారు పడితే మేమందరము ఒక్కొక్కరుగా ఆవిడ కాళ్ళను అయితే కడుగుతాము. అలాగే ఆవిడ వచ్చినప్పుడు పాగడ అయితే వేస్తాము. అంటే అడుగులు పడాలి ఆ పాగడ మీద. మన చీర కొంగు ఉంటుంది కదా, దాని మీద అడుగులు పడితే మంచిది అంటే ఇంకా అమ్మవారే నడిచొస్తుంది అని అంటారు. అందుకనే పాగడ అయితే మేము వేస్తాము. ఆ పాగడ వేయడానికి కారణం అయితే ఉందండి. పాగడ వేస్తే మన ఒంటిలో ఏమైనా గాలి ధూళి ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి మా అమ్మ అయితే చెప్పింది. ప్రత్యేకంగా అమ్మవారు పడినప్పుడే మా అమ్మ అయితే ఎక్కడ మేము ఉన్నా మమ్మల్ని పిలుచుకుంటూ వచ్చి పాగడ అయితే వేయమంటది. అలాగే వేప కొమ్మలతో నాతో పాటు అక్క వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వెళ్ళి అలా తోటలు అయితే చూపించేసుకొని రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన వెంటనే మా అక్క వాళ్ళ బాబు అయితే ఇంటికైతే వచ్చాడు. వీడిని చూస్తేనే కామెడీ అనిపిస్తుంది. అందులో వీడు చేసే చేష్టలు మాత్రం కామెడీ. మీరు ఒకసారి చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అంటే అమ్మ వాళ్ళ తోటకోళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్క భోజనానికి అయితే పిలిచింది. ఇంక అందరం కలిసి నైట్ 7:30 అవుతుందేమో అప్పుడు వెళ్ళాం బయలుదేరి. ఆల్రెడీ ఇంకో ఇంట్లో తినేసామండి, ఇంకో అక్క వాళ్ళ ఇంట్లో కూడా తినేసాము. అయినా ఒప్పుకోలేదు మా అక్క తినమని చెప్పేసి. మా అక్క వాళ్ళ కోడళ్ళు అయితే బాగా బలవంతం పెట్టారు. ఇంతగా బతిమాలిన తర్వాత కూడా మేము తినకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి. మేము వస్తున్నామని చెప్పేసి మా కోసం అయితే చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారండి. చాలా ఇంకా మేమందరం కలిసి అయితే కొంతసేపు అయితే ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. అలాగే ఇల్లు చాలా బాగా కట్టారు మా అక్క వాళ్ళు. బెడ్రూమ్స్ అయితే 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. పైన ఒక రూమ్ కూడా దిగుతుంది. కింద కిచెన్ అనేది ఉంది. ఎంట్రన్స్ లో చాలా బాగుంటుంది. నేనైతే వీడియో అయితే తీయలేదు. మా లూసి తల్లి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా ఊర్లోను. ఇంకా మేము భోజనం మాత్రం చేసేస్తున్నాము. చూసారా ఇంతమంది ఫ్యామిలీ కలిసి ఒక ఇంట్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నామండి. మాకైతే మంచి మెమరబుల్ ఇది. దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. ఇంకా అక్కవారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా కళ్ళు మూసి తెరిచేలోగా మార్నింగ్ అయితే అయిపోయింది. కనుమ రోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి. కనుమ రోజు అంతా అమ్మవారి ఇంటికి మా అన్నయ్య అయితే మమ్మల్ని చూడడానికి అయితే వచ్చాడు. చాలా రోజులు అయిపోయిందండి అన్నయ్యని చూసి. అంటే ఈ అన్నయ్య వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఎప్పుడో నా చిన్నతనంలోనూ అయితే నేను అన్నయ్యని అయితే చూశాను. అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకలానే ఉన్నాడు. చిన్నది కూడా చేంజ్ అవ్వలేదు. అలాగే మా పిల్లలంతా కలిసి అయితే మా అన్నయ్యతో డ్యాన్స్ అయితే వేశారండి. అంటే గుర్తుగా ఉంటుంది మనం ఊరు వెళ్ళాము, ఇలాగా ఇంత బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పి ఇదంతా గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే తీశాను. నాకైతే ఇది నిజంగా మెమరబుల్. అసలు గుర్తు పెట్టుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఇంత బాగా ఇంతమందితోని నేను పండగ సెలబ్రేషన్ చేసుకున్నానని అసలు అనుకోలేదు. కింద సంవత్సరం వెళ్ళానంటే వీళ్ళు ఎవరు రాలేదండి. అంటే నాకు కనిపించలేదు కూడా. ఈసారి అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ కలిసి అయితే బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళు డ్యాన్స్ చేసి బాగా అలసిపోయారు. మమ్మల్ని అయితే చాలా బతిమాలారు డ్యాన్స్ వేయమని. మేమైతే సిగ్గుతో ఒకసేపు అయితే రూమ్లోకి పరిగెట్టాము. కానీ అప్పటికి మా అన్నయ్య ఒప్పుకోలేదు. వెయ్యండి అమ్మ, ఏం పర్వాలేదు, మనమే కదా, నేను అన్నయ్యనే కదా, ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు, వెయ్యండి అని చెప్పేసి చాలాసేపు బతిమాలాడు. మా బాబు కూడా వాళ్ళ మిస్సెస్ని అయితే పిలిచాడు వేయమని చెప్పేసి. నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయగానే తను కూడా నాదుకు చూసి డ్యాన్స్ అయితే వేసింది. అంటే ఎవరికైనా డ్యాన్స్ వేయాలంటే కొంచెం సిగ్గండి. మా వాళ్ళందరూ ఉన్నారు కదా, సిగ్గుపడిపోయాము. కానీ ఏంటంటే మాకు మా అన్నయ్య వాళ్ళందరూ ధైర్యం చెప్పారు వేయమని చెప్పేసి. మనమే కదా, ఇంకా బయట వాళ్ళు ఎవరు రాలేదు, మన ఫ్యామిలీ మెంబర్సే కదా, వేయండి అని చెప్పి. నాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వేశారు. అంటే వాళ్ళు సైడ్ అయిపోయారు, వాళ్ళకి డ్యాన్స్ రాదని చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోయారు. మా ఇద్దరమే ఉండిపోయాము. డ్యాన్స్ వేస్తుంటే వెనకతల నుంచి మా అన్నయ్య వాళ్ళు ఎంకరేజ్మెంట్ అయితే చేశారండి. చూడండి ఎలాంటి కేకలు వినిపిస్తున్నాయో.
ఆ డ్యాన్సులు అయిపోయిన తర్వాత ఇంకా మా వీధిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. చిన్నపిల్లలంతా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. పిల్లలకి వచ్చేసి డ్యాన్స్ వేయడం అయితే ఒక గంటలోనే నేర్పించేశారండి. మా మేనల్లుడు అయితే నేర్పించాడు. సెంటర్ లో కనిపిస్తున్నారు కదా, అతను కూడా డాన్సరే. ఆ పక్కన ఉండే వాళ్ళు కూడా మా అల్లుడు. వీళ్ళందరూ కలిసి అయితే పిల్లలకు డ్యాన్స్ బాగా నేర్పించారు. చాలా బాగా వేశారు కూడా. చిన్నపిల్లలు ఇంత బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మా బాబు అయితే కింద నుంచి అమ్మ నేను స్టేజ్ మీదకి వెళ్తాను, నేను కూడా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. స్టేజ్ అయితే ఎక్కాడు. డ్యాన్స్ మీరే చూడండి ఎలా వేశాడో. మా బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను కింద నుంచి అయితే కేకలు బాగా పెట్టేశానండి. ఇంకా వాడికి ఒంటరిగా వేయడానికి సిగ్గు అని చెప్పేసి మా మేనల్లుడిని అయితే తోడైతే తీసుకొని వెళ్ళాడు. వాడు కూడా మంచి డాన్సర్, అలాగే యూట్యూబర్ కూడా. మంచి మూవీ షూటింగ్స్ కూడా తీస్తుంటాడండి. కెమెరా పట్టుకొని షూట్లోకి దిగాడంటే మాత్రం నిజంగా వీడికన్నా మించిన యాక్టర్ అయితే ఎవరు ఉండరండి. బాగా యాక్ట్ చేస్తాడు, అలాగే షూట్ కూడా చేస్తాడు. మంచిగా టాలెంట్ అయితే ఉందండి మా మేనల్లుడికి. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. అంటే ముగ్గుల పోటీకి, నెక్స్ట్ పిల్లలు గేమ్లో అయితే పార్టిసిపేట్ చేశారు. అలాగే డ్యాన్స్లో వేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. మా బాబుకి డ్యాన్స్ వేసినందుకు మెడల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నేను ముగ్గు వేసినందుకు అయితే నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు. పండగ అయితే చాలా బాగా అయిపోయిందండి. ఇంకా ఎవరింటికి వారు వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1 వీక్ అయితే అయిపోయింది అండి. ఈ 1 వీక్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తిరిగి రావాలనిపించదండి. ఏమో పండగకి ఊరు వెళ్తున్నామంటే చాలా సంతోషంగా వెళ్తాము, కానీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా వస్తాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోయారు మార్నింగే. అంటే వాళ్ళ అద్దక్క వాళ్ళ ఊరు వచ్చేసి పక్క ఊరేనండి, అమ్మ వాళ్ళ పక్క ఊరే. ఇంకా వీళ్ళు వచ్చేసి మాకు ముందే బయలుదేరిపోయారు. అప్పటికి మా బాబుకి అయితే హెల్త్ బాగోలేదు. నైట్ ఫుల్ గా ఫీవర్. మార్నింగ్ వెళ్ళొద్దు అని చెప్పాను, కానీ మా అక్క వెళ్ళిపోతాను అని చెప్పింది. పిల్లలకి అయితే వెళ్ళడం అయితే ఇష్టం లేదు, ఉండిపోతాను అనుకోని అన్నారు. వీడికైతే అస్సలు ఇష్టం లేదు, పిన్ని ఉండిపోతాను అన్నాడు. కానీ మా అక్క అయితే వెళ్ళిపోవాలి, ఇంకెన్ని రోజులు ఉంటాము అని చెప్పేసి. మా అక్క అన్నమాట కరెక్టేనండి. ఇంకెన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము, పండక్కో పబ్బంకో వస్తాము, కానీ ఎప్పుడు ఇక్కడే ఉండాలంటే అవ్వదు కదా. ఏదైనా మన అత్తారెళ్ళే. అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అయితే నాకు మాత్రం చాలా బాధ అనిపించిందండి. నా బాధ ఎవరేమి అంటున్నా, ఎవరేమి చేస్తున్నా, అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు, నేలేని ఆ రోజు, అనురాగం తీయనిది. అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. అక్క వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పిల్లలంతా పండగ రోజులంతా మాత్రం హడావిడి అయితే అయ్యింది. వాళ్ళు వెళ్ళిపోతే చాలు ఇల్లంతా బోసిపోయింది. మేము కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము కూడా బయలుదేరిపోయామండి. ఇంకా లగేజ్ అంతా ఆటోలో అయితే పెట్టేశాము. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే బైక్ మీద అయితే వస్తారు. ఇంకా ఇంట్లోనైతే ఎక్కడవక్కడే క్లియర్ చేసేసి అయితే వెళ్ళిపోవాలండి. ఎందుకంటే అమ్మ మళ్ళీ ఎప్పటికో వస్తుంది. అప్పటి వరకు ఇంట్లోనైతే ఏవైనా సామాన్లు ఉన్నాయంటే అవన్నీ పాడైపోతాయి. అందుకని మొత్తంగా క్లీన్ చేసేసి అయితే బయలుదేరుతున్నాము. మేము లేచినప్పటికైతే అంతా కలిసి మార్నింగే 5 o'clock అయితే లేచామండి. లేచిన కాడి నుంచి ఒక్కొక్కరుగా రెడీ అయ్యి ఆటోలోనైతే లగేజ్ అయితే పెట్టేశాము. పిల్లలంతా చలికి అయితే బాగా వణికిపోయారండి. చలి ఎక్కువగా ఉంది. ఇంకా మేము కూడా బయలుదేరి ఆటోలోనైతే కూర్చుండిపోయాము. ఇంకా మా ఊరు వదిలేసి వెళ్ళే టైం కూడా వచ్చేసిందండి. ఎందుకో తెలీదు, మా ఊరు వదిలేసి వెళ్తుంటే తెలియని బాధ అయితే వస్తుంది. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే
అయితే ఉందండి. మొత్తం ఊరంతా పండగ అయితే చేస్తారు. ఈ పండగ వచ్చేసి 8 సంవత్సరాలు అయిందండి పండగ చేసి. ఎప్పుడో చూశాను పండగ, మళ్ళీ 5వ నెలలో అయితే పండగ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా ఊరి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చిందండి, గ్రామ దేవత. ఇక్కడికి దండం పెట్టుకుని మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మా వెనకతలో మా తమ్ముళ్ళు ఇద్దరు వస్తున్నారు బైక్ మీద. మేము వద్దు వద్దు అంటున్నాం. మేనల్లుడు మా తమ్ముడు బైక్ మీద అయితే కూర్చున్నాడు. ఇంకా మార్నింగే మేము టిఫిన్ అయితే ఏమి చేయలేదండి. దగ్గరలో టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసేసి బయలుదేరాము. మేమైతే ఆటోలో వస్తున్నాము కదా, మా చిన్నక్క వాళ్ళు పాప అందరూ కలిసి కార్ మీద అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా వాళ్ళు మాకన్నా వెనక్కి బయలుదేరారు, కానీ వాళ్ళే ముందుగా రీచ్ అయ్యారు. మేమైతే అక్కడక్కడ ఆగి వెళ్ళేది ఆటోలో కదండి, ఆటో అయితే హీట్ ఎక్కిపోతుందని చెప్పేసి అక్కడక్కడ ఆగి అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ టైం వచ్చేసి 8:30 అయిపోతుందండి. అయినా కూడా చలి అయితే కంట్రోల్ అవ్వట్లేదు, చాలా చలిగా ఉంది. ఇంకా వైజాగ్ రీచ్ అయ్యే కొద్ది కూడా చలి ఎక్కువగానే ఉంది. వైజాగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చలి కంట్రోల్ అయ్యింది. అంతవరకు చలి బాగా వేసిందండి. ఫైనల్లీ సంక్రాంతి పండుగను అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీ ఇస్మత్ దేవి.